స్థిరాస్తి నియంత్రణ చట్టం చారిత్రాత్మకమన్నాడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఈ చట్టం రేపటి నుంచి అమల్లోకి వస్తదన్నాడు. ప్రజలకు మంచి చేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామన్నాడు. సెలక్షన్ కమిటీల సూచనలు కూడా తీసుకున్నట్లు చెప్పిండు వెంకయ్య. స్థిరాస్తి నియంత్రణ చట్టం చరిత్రాత్మకమైనది. అది రేపు మే 1వ తారీఖు నుంచి అమల్లోకి రాబోతోంది. దీన్ని 2008లో యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చారు. 2013 వరకు అది పార్లమెంటు ముఖం చూడలేదు. 2013లో ఎన్నికలు వచ్చిన దరిమిలా దాన్ని వెంటనే అమలు చేయలేకపోయారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంబంధిత రాష్ట్రాలతో, సంబంధిత స్థిరాస్తి నిర్మాణ సంస్థలతో, సంబంధిత వినియోగదారుల యొక్క సమస్యలతో ఆమూలాగ్రంగా చర్చించిన మీదట సెలెక్ట్ కమిటీకి పంపించి, సెలెక్ట్ కమిటీ సిఫార్సులను కూడా ఆమోదించి, సెలెక్ట్ కమిటీ 50% డబ్బులు బ్యాంకులో జమ చేయాలి అకౌంట్ అంటే దాన్ని 70%కి పెంచి, అలాగే సెలెక్ట్ కమిటీ అయితే ఉందో ఈ విస్తీర్ణం ఏదైతే ఉందో పెద్ద పెద్ద ప్రాజెక్టుకు మాత్రమే ఇది చట్టం వర్తిస్తుందంటే లేదు. 8 అపార్ట్మెంట్లు 5,000 స్క్వేర్ మీటర్స్ వరకు నిర్మాణం ఉన్న వాటికి కూడా ఇది వర్తిస్తుందని ఒక వినియోగదారులకు అనుకూలమైన నిర్ణయాన్ని కూడా తీసుకొని, ఎందుకంటే అమాయకులంటే కొనుగోలు చేసే ప్రజలను రక్షించడం కోసం ఈ చట్టంలో అన్ని మార్పులు తీసుకోవడం జరిగింది. అంతకుముందు కేవలం ఈ యొక్క గృహ సముదాయాలకు మాత్రమే చట్టం వర్తించేది. నేను దాన్ని వాణిజ్య సముదాయాలకు కూడా వర్తించేట్టుగా ఈ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం మార్పు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేశానంటే, ఎవరన్నా డెవలపర్ తిరిగి డబ్బులు ఇచ్చేయాల్సి ఉంటే దాన్ని 45 రోజుల లోపల ఇవ్వాలి అనే నియమ నిబంధన కూడా పెట్టడం జరిగింది. రేపటి నుంచి ఈ చట్టం అమలులో రాబోతోంది. కొనుగోలుదారుడే రాజు అనే ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా అన్ని రకాలైన ప్రయోజనాలు ప్రజలు వాళ్ళు పెట్టిన డబ్బులకు వాళ్ళకి రక్షణ వచ్చే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరుగుతోంది. నువ్వు చెప్పింది నువ్వు చేయాలా, సమయం ప్రకారం నువ్వు డబ్బు కట్టాలా, ఆయన చెప్పింది ఆయన చేయాలా, సమయం ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయాలా, చెప్పిన నాణ్యతలు పాటించాలా, ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటించాలా. అందువల్ల ఇద్దరికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల ఒక కొత్త ఊపు స్థిరాస్తి యొక్క విక్రయ రంగంలో వస్తుంది. రియల్ ఎస్టేట్ అంటాం మన ఇంగ్లీష్లో వస్తుంది. గృహ నిర్మాణం మరింత వేగం పుంజుకుంటుంది. ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ మినహాయింపులు ఆర్థిక మంత్రి బడ్జెట్లో ఇచ్చారు. విదేశ పెట్టుబడులను అనుమతించారు. అలాగే ప్లాట్ సైజులను కూడా సడలించడం జరిగింది.